కార్యకర్తల్లో. అట్లాగే ఎవడు ఇప్పుడు అనుకోడండి. చంద్రబాబు అయినా ఉమ్, లోకేష్ అయినా ఒకటే వాళ్ళకి. వాళ్ళకి ఉమ్, వీళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్ అని అనుకోరు వాళ్ళు. ఉమ్, మీరు అన్నటువంటి ఆ పదాలు కొన్ని ఉంటాయి. బట్ ఉమ్, వాళ్ళలో ఉన్న లోపాలను యాక్సెప్ట్ చేస్తేనే కదా ఇలా అయ్యింది బేసిక్గా. అవును. ఉమ్, అవన్నీ ఉమ్, ఇంటర్నల్గా ఫీల్ అవుతారు కానీ బయటికి మాట్లాడేదే ఉండదు దాంట్లో. ఉమ్, ఉమ్, ఉమ్. సరే, వరుసగా అంటే ఇప్పుడు మళ్ళీ గెలిచి మంత్రిగా రావడం ఒక రకంగా పార్టీని నడిపే కెపాసిటీ నారా లోకేష్ గారికి వచ్చేసింది అని అనుకోవచ్చా? అంటే ఇక్కడ ఎప్పుడైనా సరే మన చుట్టూ ఉండే టీం అనేది ఇంపార్టెంట్. ఈ పెద్ద పొజిషన్స్లో ఉన్నప్పుడు వ్యక్తి ఒక్కడు ఉమ్, నడపలేడు ఎప్పుడు కూడా. అవును, వ్యక్తి తను ఒక అద్భుతమైన టీమును తయారు చేసుకోవాలి. ఈ అవును, అవును. టీంకి స్నేహభావంతో ఉండాలి. ఉమ్, ఆ టీం మీద నా లోకేష్కి నమ్మకం ఉండాలి, లోకేష్ మీద టీంకి నమ్మకం ఉండాలి. ఉమ్, ఆ ఇద్దరి మధ్యన కెమిస్ట్రీ వర్కౌట్ అవుతుంది ప్రజెంట్ అయితే. ఉమ్, ఉమ్, వాళ్ళల్లో వాళ్ళు గొడవ పడకూడదు. ఉమ్, వాళ్ళల్లో వాళ్ళకి ఈగోస్ ప్రాబ్లం వచ్చినప్పుడు డిస్టర్బ్ అవుతుంది అది. అవును, ప్రస్తుతానికి 1 ఇయరే కాబట్టి ఏ ప్రాబ్లం లేదు. ఆ ఈగో అవును. ప్రాబ్లమ్స్ ఉమ్, లేవు కాబట్టి లోకేష్ మా ఆత్మ అని ఫీల్ అయి పనిచేస్తున్నారు వాళ్ళంతా. ఇట్స్ ఉమ్, గుడ్. అది నడవనియాలి అవును. అట్లాగా. ఉమ్, అందువల్ల లోకేష్కి నాయకత్వం గురించినటువంటి టెన్షన్ ఏం లేదు. ఇవాళ అవునా? తన ఉమ్, మంత్రిత్వ శాఖ సక్సెస్ఫుల్గానే చేస్తున్నాడు. ఉమ్, తన పార్టీ పరమైన బాధ్యతలు సక్సెస్ఫుల్గా నిర్వర్తిస్తున్నాడు. ఉమ్, స్ట్రెస్ ఫీల్ అవ్వట్ల. ఉమ్, స్ట్రెస్ బస్టర్స్ కిందన తన టీం ఉంది. అవును. ఉమ్, అందువల్ల రిలాక్స్డ్గా ఉండగలుగుతున్నాడు. ఎప్పుడైతే మెదడు ఆ, రిలాక్స్ అవుతుందో ఉమ్, మనిషి నవ్వుతా 10 మందితో మాట్లాడగలుగుతాడు. ఈ అవును. నవ్వుతా ఉమ్. మాట్లాడుతున్నప్పుడు